Today the Lord says, as in Jeremiah 31:16, ఇర్మియా 31:16 వచనంలో ప్రభు ఏమని సెలవిస్తున్నారు అంటే, your work will be rewarded. మీ యొక్క పనికి తగిన బహుమానం ఇవ్వబడుతోంది. Even today the Lord is reminding you that he will reward all your work. ఈ ఉదయకాలం కూడా ప్రభు మీ పని అంతటికి బహుమానం ఇస్తానని మీకు జ్ఞాపకము చేయుచున్నారు. The Lord says this to Jerusalem. దేవుడి ఈ సంగతిని యెరూషలేమునకు తెలియచేయుచున్నారు. Refrain your voice from weeping. ఇదిగో ఏడవకుండా నీ స్వరాన్ని ఆపు చేసుకొనుము. And refrain your eyes from tears. అలాగే కన్నీళ్లు విడవకుండా నీ కన్నుల నుంచి కన్నీళ్లు ఆపుకొనుము. For your work will be rewarded. ఎందుకంటే నీ పనికి బహుమానం ఉంటోంది. And Rachel was representing Israel. ఇక్కడ రాహేలు ఇజ్రాయేలునకు సాదృశ్యంగా కనబడుతోంది. 15th verse it says, 15వ వచనంలో ఏమని చెప్పబడుతోందంటే, a voice is heard in Rama, రామాలో ఒక స్వరం వినబడుతోంది. lament with bitter weeping. అది భయంకరమైన మహారోదన ధ్వని. Rachel weeping for her children, refusing to be comforted. రాహేలు ఓదార్చబడనొల్లకుండా తన బిడ్డల గురించి మహారోదనము చేస్తోంది. Because her children are no more. ఎందుకంటే ఆమె బిడ్డలు సజీవంగా లేరు. When we lose our children, how bad it would be. మనం మన బిడ్డల్ని కోల్పోయినప్పుడు ఎంత చెడ్డగా ఉంటుంది. When we lose our loved ones, no one can comfort us other than God, isn't it? మన ప్రియుల్ని మనం కోల్పోయినప్పుడు దేవుడు తప్ప మనల్ని ఎవ్వరూ ఓదార్చలేరు కదా. You would be weeping and weeping and weeping. మీరు ఎంతో ఏడుస్తూ 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 ఉండిపోతారు. We would be lamenting. ఎంతగో విలపిస్తూ ఉంటాం. In Matthew chapter 2:16 and 17, మత్తయి సువార్త 2:16-17 వచనములలో there we can see how King Herod killed 2 years old boys in Bethlehem. అక్కడ రాజైన హేరోదు బెత్లెహేము ప్రాంతంలో 2 సంవత్సరముల కంటే తక్కువ వయసున్న బిడ్డలందరినీ ఎలా చంపేశారో మనం చూసాం కదా. When he realized that he had been outwitted by the wise men, ఆ యొక్క జ్ఞానుల చేత తను మోసగించబడ్డాడు అనే సంగతి అతనికి తెలియగానే he was so furious. అతనికి చాలా కోపం వచ్చింది. He gave orders to kill the boys who were 2 years and under. 2 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసున్న బిడ్డలందరినీ కూడా చంపేయడానికి ఆజ్ఞ ఇచ్చారు. He was all the time thinking of killing Jesus. అతడు ఎప్పుడు కూడా యేసుని ఎలా చంపాలా అని ఆలోచన చేస్తున్నాడు. As he was mocked by the wise men, ఎందుకంటే జ్ఞానులైన వారు ఇతనిని ఎగతాళి చేసినట్లు అనిపించింది. by not telling him where Jesus was. యేసయ్య ఎక్కడ పుట్టి ఉన్నాడో జ్ఞానులు ఈయనకి చెప్పలేదు. He was so furious. అతనికి చాలా కోపం వచ్చింది. And he killed all the little boys who were 2 years old. అతడు 2 సంవత్సరాల వయసున్న చిన్న బిడ్డలందరినీ చంపేశాడు. The mothers were crying and lamenting. తల్లులు ఎంతగానో ఏడుస్తున్నారు, రోదిస్తున్నారు. And not only that, Herod killed the little boys in Bethlehem. మాత్రమే కాకుండా హెరోదు బెత్లెహేములో ఉన్న బాబులందరినీ కూడా చంపేశారు. Many nations they destroyed the people of Israel. అలాగే అనేక దేశములు కూడా ఇజ్రాయెలు దేశాన్ని నాశనం చేశాయి. Till today nations are fighting for Israel. ఈ రోజు కూడా ఇజ్రాయెల్ దేశం కోసం కొన్ని దేశాలు పోట్లాడుతూ ఉన్నాయి. And there is bombing and killing in Israel. ఇజ్రాయెల్ దేశంలో బాంబులు వేయడం, చంపుకోవడం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. Here in Jeremiah 31st chapter, Jeremiah says about Jerusalem. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఇర్మియా యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. In 16th verse he says, all your children will be returning from their enemy country. 16వ వచనంలో ఆయన ఏమంటారంటే, జనులందరూ కూడా నీ శత్రువుని దేశములో నుంచి తిరిగి వచ్చేస్తారు అని చెప్తున్నాడు. And the Lord says, I will again build you up and you will be rebuilt. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను మరలా తిరిగి నిర్మాణము చేస్తాను అని చెప్తున్నారు. In Jeremiah 31:4, ఇర్మియా గ్రంథము 31:4వ వచనంలో ఆ మాట ఉంటుంది. oh virgin Israel, you will be rebuilt again. ఓ ఇజ్రాయేలు కన్యక, నీవు మరలా కట్టబడుదువు. Today we are going to take this for ourselves. ఈ రోజున ఈ మాటను మనం మన కోసం తీసుకుంటున్నాం. This is being said to you today.
ఇది ఈ రోజున మీకు చెప్పబడుతోంది. You have been crying and lamenting not only for your children but for your spiritual children also. మీరు కేవలం మీ బిడ్డల కోసం మాత్రమే కాకుండా మీ ఆధ్యాత్మిక బిడ్డల కోసమై ఏడుస్తున్నారు, మొర్రపెడుతూ ఉన్నారు. And the Lord says your work will be rewarded. ప్రభు సెలవిస్తున్నారు, మీ పనికి బహుమానమున్నది. What was the work of Rachel? రాహేలు యొక్క పని ఏమిటి? She had been bearing children and taking care of the children. ఆవిడ బిడ్డల్ని కంటున్నారు, బిడ్డల కోసం జాగ్రత్త వహిస్తున్నారు. The same work you are doing. అదే పనిని మీరు కూడా చేస్తున్నారు. You are bearing children and bringing up children for God. మీరు బిడ్డల్ని కంటున్నారు, వారిని ప్రభు కోసమై పెంచుతూ ఉన్నారు. And the Lord says to you, your work will be rewarded. ప్రభు మీకు సెలవిస్తున్నారు, మీ పనికి బహుమానమున్నది. The same work Rachel was doing, you were also doing. రాహేలు చేస్తున్న అదే పనిని మీరు కూడా చేస్తూ ఉన్నారు. You are doing it today. మీరు ఈ రోజున అట్టి పని చేస్తున్నారు. You are bringing up children and bearing children. మీరు బిడ్డల్ని కంటున్నారు, వారిని పెంపొందింప చేయుచున్నారు. And as the Lord promised them to rebuild Jerusalem, the Lord has been doing today. ప్రభువు ఇజ్రాయెల్ దేశాన్ని తిరిగి కడతానని వారికి వాగ్దానం చేసినట్లుగా మీకును ఈ రోజున అలాగునే చేస్తున్నారు. When we were in Jerusalem at Ben Gurion Airport, మేము ఇజ్రాయెల్ దేశంలో బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ఉన్నప్పుడు few people were singing songs that is in Jeremiah 31:15 and 16. ఇర్మియా గ్రంథము 31, 15, 16 వచనాల భావం వచ్చే పాటను కొంతమంది అక్కడ పాడుతూ ఉన్నారు. They were singing the same verse. వారు అదే వచనాల్ని పాటగా పాడుతున్నారు. That your children will be returning from their enemy country. మీ బిడ్డలు నీ శత్రు దేశాల నుంచి తిరిగి వస్తారు అనే పాట. As new Jewish immigrants were returning to Jerusalem, అక్కడ యూదులుగా వేరే దేశాల్లో ఉన్నవారు, వలసగా వెళ్ళిన వారు తిరిగి వస్తూ ఉన్నప్పుడు people in Jerusalem were looking at them and singing this song. యెరూషలేము వారు వారి వైపు చూస్తూ ఆ పాటను పాడుతున్నారు. This is happening today. ఇది ఈ రోజున నెరవేర్చబడుతోంది, జరుగుతోంది. The prophet Jeremiah, who spoke prophecy about Jerusalem, is being fulfilled today. ప్రవక్త అయిన ఇర్మియా యెరూషలేము గురించి చెప్పబడి ఉన్న ప్రవచనం ఈ రోజున మన కన్నుల ముందు నెరవేర్చబడుతోంది. Jesus also cried over Jerusalem. యేసయ్య కూడా యెరూషలేమును గురించి ఏడ్చి ఉన్నాడు. In Luke 19:41 we see this. లూకాసు వార్త 19:41లో ఆ సంగతి మనము చూడగలుగుతాం. As Jesus approached Jerusalem, when he looked at the city, he was weeping over the city. యేసు ఆ పట్టణానికి సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి అని రాయబడుతోంది. Even today we can see a church like a teardrop, the teardrop of Jesus in Jerusalem. ఈ రోజున కూడా యెరూషలేము నగరానికి మనం వెళ్తే యేసు కన్నీరు విడిచినట్లుగా కన్నీటి బొట్టు ఆకారంలో ఒక మందిరం అక్కడ కట్టబడి ఉంటుంది. Why did he weep over Jerusalem? ఆయన యెరూషలేమును చూచి ఎందుకండి ఏడ్చారు? Because he could see the future of Jerusalem. ఎందుకంటే యెరూషలేము భవిష్యత్తును ఆయన చూడగలిగారు. Jerusalem being destroyed, యెరూషలేము ఏ విధంగా నాశనం చేయబడుతోంది, people being killed ప్రజలు ఏ విధంగా చంపబడతారు because of their disobedience. వారి అవిధేయతను బట్టి జరిగింది. Jesus not only cried and left, యేసయ్య ఏడ్చి అంతటితో విడిచిపెట్టలేదు, but then he was pierced and wounded for the transgressions of those people. ఆ ప్రజల యొక్క అతిక్రమాల కోసం ఈటెతో పొడవబడ్డారు, గాయములు పొంది ఉన్నాడు. And today he has built Jerusalem. ఈరోజు ఆయన యెరూషలేమును నిర్మాణము చేసి ఉన్నారు. He is still building Jerusalem. ఆయన ఇంకను యెరూషలేమును కట్టుచూనే ఉన్నారు. And your work will also be rewarded today. అలాగే ఈ రోజున మీ పనికి కూడా బహుమానం అనుగ్రహించబడుతుంది. The Lord says, I have loved you with my everlasting love. ప్రభు సెలవిస్తున్నారు, నిత్యమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. I have drawn you with my loving kindness. నా ప్రేమ చేత దయచేత నిన్ను ఆకర్షించుచున్నాను. Yes, your sorrow will be turned into joy. అవును, మీ దుఃఖమంతయు సంతోషంగా మార్చబడుతుంది. As the Bible says in
Romans 16:20. రోమా 16:20లో దేవుని యొక్క వాక్యం తెలియజేసిన రీతిగానే As in Isaiah 9:2, your darkness will turn into light. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం ప్రకారం మీ అంధకారం అంతయు వెలుగుగా మార్చబడుతుంది. As in Deuteronomy 23:5, your curses will be turned into blessings. ద్వితీయోపదేశ కాండము 23:5 ప్రకారం నీ శాపములన్నీ ఆశీర్వాదముగా మార్చబడతాయి. As in Psalm 126:3 and 4, 126వ కీర్తన 3-4 వచనముల ప్రకారం your tears will be turned into laughter. మీ యొక్క కన్నీరంతయు కూడా నవ్వుగా మార్చబడుతుంది. Do you believe that? మీరు ఈ సంగతి నమ్ముతున్నారా? Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. The Lord will turn all your tears into laughter. ప్రభు మీ కన్నీరంతటిని నవ్వుగా మార్చనయ్యున్నారు. It will happen. అది ఖచ్చితముగా జరుగుతుంది. It will happen. అది ఖచ్చితముగా One జరుగుతుంది. day you will come and say, the Lord is using me mightily. ఒక రోజు మీరు వచ్చి చెప్తారండి, దేవుడు నన్ను బలంగా వాడుకుంటున్నాడు అని చెప్తారు. And the Lord has rewarded all my work. ప్రభు నా పని అంతటికి బహుమానం ఇచ్చారు అని మీరు చెప్తారు. Hallelujah. హల్లెలూయా. The same thing my husband used to tell all the time. నా భర్త గారు కూడా ఇదే సంగతి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. This Jesus calls ministry is not ours. ఈ యేసు పిలుచున్నాడు పరిచర్య అనేది మాది కాదండి. He will tell this to me again and again. ఆయన ఈ మాట నాకు మరలా చెప్తూ ఉంటారు. This ministry is of Jesus. ఈ పరిచర్య యేసయ్య పరిచర్య. Jesus is the sole proprietor of this ministry. ఈ పరిచర్య అంతరికి కూడా ముఖ్య కేంద్ర నాయకుడు యేసయ్య. And he always wanted to lift the name of Jesus. ఆయన ఎల్లప్పుడూ కూడా యేసు నామాన్ని పైకెత్తాలని కోరుకుంటారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. We have to do the will of God every day. ప్రతిరోజు దేవుని చిత్తమును జరిగించాలి. Jesus also said, my food is to do the will of God. యేసయ్య కూడా చెప్పారు కదా, దేవుని చిత్తమును చేయుటయే నాకు ఆహారమై ఉన్నది. Let us obey God. మనము దేవునికి విధేయులమవుదాం. Let us do the will of God every day. మనము ప్రతిరోజు దేవుని చిత్తమును జరిగించుదాం. Let us not say, let me take some rest. ఏదో కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందాం అనుకోకండి. The Lord will not be pleased to hear those words. అలాంటి మాటలు వినడం దేవునికి ఇష్టం ఉండదు. Let us work for the Lord diligently. మనం మెలకువ కలిగి దేవుని కోసం పని చేద్దాం. Dedicate ourselves to walk in integrity. యథార్థతలో నడవడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. Then your work will be rewarded. అప్పుడు మీ యొక్క పనికి బహుమానము